నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. బంగ్లాదేశ్లో హిందువులకు మనోధైర్యం కల్పించడం కోసం భారతదేశం సిద్ధం అంటూ హిందువుల ఐక్యత చాటి చెప్పడం కోసం నేడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో వాణిజ్య వ్యాపార సంస్థలు, కళాశాలలు, పాఠశాలలు స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్ను ప్రకటించాయి. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు సంపూర్ణ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశం అంటేనే సమైక్యత దేశమని, హిందువుకు ఏమి జరిగినా ప్రతి ఒక్కరూ ముందుండాలని హిందువుల ఊచకోతకు నిరసనగా బంగ్లాదేశ్ హిందువుల యొక్క మానవ ప్రాణాల రక్షణ కోసం, వాళ్ళ మనోధైర్యం కోసం హుస్నాబాద్లోని హిందూ సంఘాల పిలుపు మేరకు స్వచ్ఛంద బంద్ పాటించినటువంటి వ్యాపార ప్రభుత్వ కళాశాలలకు అందరికీ కూడా హిందూ సంఘాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మునుముందు హిందువుల పక్షాన ఏ పిలుపు వచ్చినా మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలను ఎల్లప్పుడూ ఇదే విధంగా అందించాలని చెప్పి హిందూ సంఘాల పక్షాన కోరుతూ, ఈ సందర్భంగా ఈ బంధుకు సహకరించిన ప్రతి హిందూ బంధు జరిగినప్పటికీ కూడా సహించేది లేదు. ఇంతకంటే ముందు అని అనుకున్నారు, కుదరది. ఇక ముందు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందువులు బలహీనులు కాదు, భారతదేశం బలహీనమైనటువంటి కాదు, ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశము. ఈ శక్తివంతమైనటువంటి దేశంలో మనం అందరం కూడా హిందువులకు అండగా నిలిచి, బంగ్లాదేశ్ అండగా నిలిచి, ఇవాళ హుస్నాబాద్లో ఇచ్చినటువంటి బంద్ను విజయవంతం చేసి మునుముందు కూడా మీ వెంట ఉన్నామని మనందరం ప్రతిజ్ఞ చేస్తూ ఆ రకంగా మనము వారికి మనోధైర్యాన్ని ఇద్దాం. ఉన్నటువంటి హిందువులందరికీ ధైర్యం కల్పించి, అక్కడ ఉన్నటువంటి పాలకులను హెచ్చరించి, ప్రపంచ దేశాలను హెచ్చరించి హిందువులకు రక్షణ కల్పించాలి. హిందువులకు రక్షణ కల్పించకపోతే పరిస్థితి ఏమిటో నరేంద్ర మోడీ గారి హెచ్చరికతను వాళ్ళకి తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ, హిందువులందరూ పార్టీలకు అతీతంగా హిందువులు వాళ్ళందరూ ఏకమై వాళ్ళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యం ప్రకారం దమనకాండకు గురై వందల మంది చనిపోయి, వందల గ్రామాలు ధ్వంసం అయిపోయి, వేలాది లక్షలాది ఆస్తులు పోయినా ఇప్పుడు వాళ్ళకు ధైర్యం కల్పించింది. దానికి అంతటికీ కారణం కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ పోయి వాళ్ళు ఇందిరాగాంధీని కూడా గౌరవించలేనటువంటి స్థాయికి చేరుకున్న కాంగ్రెస్ ఇవాళ మన ముందటున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 15వ ఆగస్టు నాడు 1947లో పాకిస్తాన్తో విడిపోతే 1971లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో 1971లో దాన్ని స్వతంత్ర దేశంగా చేసింది. 1971లో ఇందిరాగాంధీ మద్దతుతో స్వతంత్ర దేశం అయితే, ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల మీద ఇంత దమనకాండ జరుగుతూ ఉంటే, ఈ ఘనత వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి బంగ్లాదేశ్కు మద్దతు తెలపడం కాదు కదా, కనీసం ఒక ప్రకటన ఇవ్వడానికి అడలిపోతున్నటువంటి దీని స్థితిలోకి ఇవాళ కాంగ్రెస్ ఉంది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెసులు కలిసి హిందువులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా ఈరోజు హుస్నాబాద్ పట్టణానికి అన్ని హిందూ సంఘాల ఐక్య వేదిక తీర్మానం మేరకు ఈరోజు బంద్ను పిలిపించాం. అన్ని రకాల వాణిజ్య సంస్థలు, దుకాణాలు, అన్ని హిందూ సంఘాల నుంచి మంచి మద్దతు లభించింది. సంపూర్ణంగా బంద్ జరిగింది. దీనికి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అయితే బంగ్లాదేశ్లో జరిగేటువంటి యొక్క హిందువుల పైన జరిగే మారణకాండ, అక్కడ ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనేటువంటి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని దాని ద్వారా ఉగ్రవాదులు హిందువులపై ధన మాన పనులు చేశారు.
ఇది మానవ లోకం సహించేటువంటిది కాదు. ఆ వాళ్ళకి మనోధైర్యం కలిగించేందుకు వరకు మొత్తం అఖండ భారతదేశం లోపల కూడా హిందువుల నుంచి వారికి మద్దతు లభిస్తుంది. మా మనోధైర్యం వల్ల ఇప్పుడు అక్కడ ఉండే హిందువులు కొంత మేల్కొని ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క దౌష్టికాలను ఎదుర్కొంటున్నారు. ఇంకా పూర్తిగా హిందువులకు న్యాయం జరగాలని ఉద్దేశంతో వాళ్ళకి మనోధైర్యం కలిగించడానికి మేమందరం ఉద్యుక్తంగా ఉన్నాం. హిందువుల యొక్క ఐక్యత వర్ధిల్లని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.